అందరూ కూడా మరి రావాలని తెలియజేస్తున్నాం. మరి సమయంలో మరి ఇందాక నేను 2 టైమ్స్ నేను పిలిచాను మరి సత్య పాస్టర్ గారిని. మరి ఒక 2 విషయాలు మరి సత్య పాస్టర్ గారు వచ్చి మరి ఒక 2 విషయాలు మాత్రమే తెలియజేస్తారు. అది అయిన తర్వాత చివరి ఆశీర్వాద ప్రార్థనతో మరి సెలవు తీసుకుందాం. అది అయిన తర్వాత మనందరికీ కూడా ప్రేమ విందు కలదని మేము మనందరితో కలిసి అందరం క్రైస్తవ ప్రేమ కడవరకు నిలిచిన, క్రీస్తు ప్రేమ కడవరకు నిలిచినని ప్రేమ విందు మేము అందరం ఏర్పాటు చేస్తాం. మరి మీరందరూ కూడా ప్రేమ విందు తీసుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకోవాల్సిన కోరుతున్నాం. మరి ఈ సమయంలో మనం వచ్చినటువంటి సత్యపాస్టర్ గారు వచ్చి ఒక 2 విషయాలు మరి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మంచిదండి. చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ, అలాగే వేదికను అలంకరించిన దైవ సేవకులకు, మరి ఇక్కడ ఎంతటి ఘనమైన కార్యానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా శుభోదయ. స్కూల్ వారికి కూడా నిండు వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిజంగా వీరు ఈ విధంగా చేయటం ఎంతో సంతోషకరం. అన్నీ ఉన్న మనమే చేయలేని పరిస్థితి, కానీ అవయవాలు ఈరోజు ఈ విధంగా వారు చేయటం అనేది ఎంతో సంతోషకరం. ఒక బాధకరమైన విషయం ఏంటంటే అండి, క్రైస్తవ్యం అనేది ఎలాగా తయారయ్యిందంటే ఎవరి డంపు వాడే కొట్టుకుంటున్నాడు. కొన్ని ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ గ్రౌండ్ క్రైస్తవులదే, ఈ ఏరియా అంతా కూడా. వాళ్ళు వచ్చి ఇక్కడ సువార్త చేస్తే పిలవకుండానే సంఘాలన్నీ వచ్చి కూడి ఇక్కడ సపోర్ట్ చేయాలి. ఒక వేదనతో బాధతో చెప్తున్న మాట ఒక దైవ సేవకుడిగా. ఇలాగైతే పరలోకం వెళ్తామండి. గేటు కూడా తొక్కనివ్వడు దేవుడు, తొక్కనివ్వడు. వాక్యం తెలిసిన వాడిగా చెప్తున్నాను. నిన్న చూస్తే చాలా తక్కువ వచ్చారు, ఈరోజు కొంచెం పర్లేదు. నేను అడిగాను, ఒక ఆయన అడిగితే చెప్తే బాగుండండి, వద్దు చెప్తే బాగుండా, చెప్పాలా తెలీదా? ఆల్రెడీ ప్రతి సంఘానికి పాంప్లెట్లు పంపించారంట. మరి పంపిస్తే ఏంటండి పోయే కాలం? వారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి సంఘమా, వారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలండి. నిజంగా అటువంటి వారిని ఈ రోజుల్లో, ఈ కాలంలో ఖచ్చితంగా సంఘాలు ప్రోత్సహించాలి. దేవునికే స్తోత్రం కలుగునుగాక. నిజంగా ఒక మాట చెప్తాను, అన్నీ ఉన్న మనం గుడ్డివాళ్ళు, అన్నీ చూస్తున్న మనమే గుడ్డివాళ్ళం. అదే చెప్పాడు ప్రభు. ఈరోజు వారికి చూపు లేకపోయినా మనోనేత్రముతో తెలుసుకున్న వాక్యాన్ని వారు సాక్ష్యంగా చెప్పాలని నిలబడ్డారు. అది నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా నాకు ముందు తెలుసుంటే, ముందు పరిచయం అయ్యి ఉంటే, నా వంతుగా నేను వీరి కోసం చాలా ప్రయాసపడుదును. అయినను దేవుని స్తోత్రం, దేవుని చిత్తం, వీరు మరింత నాకు ఈ సంవత్సరం కనెక్ట్ అవటం, వచ్చే సంవత్సరం నుంచి నా వంతుగా నేను చేస్తున్న పరిచర్యలో వారిని వాడుకుంటాను. అట్లాగే వారికి నేను చేయవలసిన సహాయం ఖచ్చితంగా నేను చేస్తాను. సభాపూర్వకంగా చెప్తున్నానండి. నా పరిచర్య ఎంతో, నేను చేసే పరిచర్య, వీరు చేసే పరిచర్య అంతే. ఇంకా ఒక మాట అంటాను, మా పరిచర్య. అర్థం కాలేదా? మన పరిచర్య, మనందరి పరిచర్య అని నేను భావించి ఖచ్చితంగా నా సహాయ సహకారాలు నేను అందిస్తాను. అందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ, రేపటి దినాన్న ఒక మాట చెప్తానండి. చివరి రోజు నిజంగా కళ్ళున్న మనం బైబిల్ చదవం, కళ్ళున్న మనం దేవుని కార్యాలు చూడం. కానీ ఈరోజు ఈ విధంగా వాళ్ళు నిజంగా దేవుని వాక్యాన్ని తడిమి మరీ నేర్చుకుని ఈరోజు ఒక సాక్ష్యంగా మన మధ్య నిలబడ్డారంటే ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతమండి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు కాలంలో పుట్టి గుడ్డివాడు నిజంగా చూపు లేక ఎంతో బాధపడినప్పుడు ఏదైనా దొరికినేమో అని ఆశిస్తే
ప్రభు ఆగి మరి దావీదు కుమారుడని వేడుకుంటే చూపించాడు. ఈరోజు మనకి చూపించాడు మార్గం వాక్యము ద్వారా. ఈరోజు వీరికి కళ్ళు లేకపోయినా దేవుని మార్గంలో ఉన్నారు. ఈరోజు నేను చెప్తానండి, అద్భుతాలు జరిగినాయి. నాకు అన్నీ చెప్పాలంటే క్యాన్సర్ తగ్గింది, ఎయిడ్స్ తగ్గింది, ఇంకోటి తగ్గింది అని అద్భుతాలు చెప్పుకుంటారు కదండి. నేను మాట అంటాను, అసలైన అద్భుతం ఏంటి తెలుసా? నేను ఒక మాట చెప్తాను. అసలైన అద్భుతం ఏంటంటే ఒక మాట, వీరికి దేవుడు ఎందుకు కళ్ళు ఇవ్వలేదు చెప్పండి? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమకరంగా వీరు దేవుని కార్యాలు ఎలా వివరిస్తున్నారండి. ఎంత అద్భుతం ఇది. అందుకనే మనం సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా ఉండాలి. కాబట్టి రేపటి దినాన్న ప్రతి ఒక్కరూ సంఘాలతో, నేను ఒకటే అంటాను, ప్రేమ ఉన్నవాడు, దేవుడి గురించి బాగా ఎరిగినవాడు ఖచ్చితంగా వస్తారు. నిజంగా ఈరోజు ఇక్కడ ప్రభువే వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ప్రభు వస్తే ఆయన వచ్చి వెళ్ళిపోతాడు, మనం మాత్రం బుద్ధి లేని కన్నికలు, బుద్ధి కలిగిన కన్నికల్లా ఉండిపోతాం. నేను ఒకటే అంటాను, క్రైస్తవులందరూ ఏకమవ్వాల్సిన సమయం, క్రైస్తవులందరూ ఒక తాటి మీదకి రావాల్సిన సమయం, క్రైస్తవులందరూ ఒక్కటవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు ఇదిగో వారే మన మధ్యకు వస్తే మనం ఏం చేయాలి? అందరూ కలిసి కట్టుకు ఉండాలి. నేను ఉదయం మధ్యాహ్నం మాట్లాడినప్పుడు ఒకటే అన్నారండి, నాకు చాలా బాధ వేసింది, సంతోషం వేసింది. మేము సువార్త ఎందుకు చేస్తున్నామని అంటే, పోయిన సంవత్సరం మొదలెట్టామని ఎందుకు చేస్తున్నామని అంటే అన్నీ ఉండి కాదండి, నిజంగా వాళ్ళ పరిస్థితి బాగోలేదండి. ఒక మాట చెప్తాను నేను, మనకి కళ్ళు ఉన్నాయి కాబట్టి పని చేసుకుంటాం కదండి, అన్ని చూసి చేసుకుంటాం. వారు పని చేసుకోలేరు, వెళ్ళలేరు, నడవలేరు. నిజంగా వారి యొక్క సహాయం కావాలి వాళ్ళకి, నడిపించాలంటే, ఎక్కడికన్నా వెళ్ళాలంటే, చివరికి బాత్రూమ్కి వెళ్ళాలన్నా నడిపించాలి. ఎంత బాధకరం. అయితే సువార్త చేయడానికి వారు రావడానికి, ముందుకు రావడానికి కారణం ఏం చెప్పారో తెలుసండి, నాకు చాలా సంతోషం వేసింది. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లోనండి క్రైస్తవులు హింసిస్తున్నారు కదా, క్రైస్తవులు ఇబ్బంది పెడుతున్నారు కదా, అయినా మా వంతుగా మేము ముందుకు వచ్చి నిలబడితే మమ్మల్ని చూసి అయినా కొందరని నిలబడతారు అనుకున్నామండి అన్నారండి. దేవునికి మహిమ కలుగును. నాకు అనిపించింది, నేను అన్నాను వెంటనే, మాకు సిగ్గు లేదండి, నిజం చెప్తున్నాను, మాకు సిగ్గు లేదు, మాకు బుద్ధి లేదు, మా పనుల్లో మేము ఉన్నాం. కానీ అందుకనే దేవుడు మమ్మల్ని ఎలా శిక్షిస్తున్నాడు, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి, మిమ్మల్ని చూసి మేము బుద్ధి తెచ్చుకోవాలన్నాను ఆయనతో. నిజంగా తెచ్చుకోవాలండి. పెద్ద పెద్ద పాస్టర్లు కావాలా చెప్పండి? అప్పుడే వస్తామా? ఎలా అయిపోయిందని క్రైస్తవ్యం, ఎలా అయిపోయింది చూడండి. ప్రభు వస్తే మెచ్చుకోవడం మీకు అర్థం కావట్లేదు. మీ చేతిలో ఉన్న బైబిల్ చదవండి. కాబట్టి రేపు ఒక్కరోజు ఉంది, దయచేసి అర్థం చేసుకుని ప్రేమతో ఇది మాది మనది అని వారే ముందుకు వస్తే మనము ఇంకా 2 అడుగులు వేసి ముందుకు రావాలండి. నిజంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారండి. పోనీ ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో కూడా పట్టించుకోరు. అయినా వచ్చిన వారందరికీ వారు భోజనాలు సిద్ధం చేశారంటే వారి పరిచర్యలు సహకరించాలి, ప్రోత్సహించాలి, వారికి అన్ని విధాలా సహకరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి సహకారం మా ద్వారా మీకు ఎప్పుడు ఉంటుందండి. అటువంటి సహకారం నాకు తెలిసిన వాళ్ళందరి ద్వారా మీకు అందిస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. వందనాలందయ్య. మరి సత్యపాస్టర్ గారికి ప్రభునామం పేరిట ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో కూడా సేమ్ ఇలాగనే ఐజాగ్ మాస్టర్ గారు మాట్లాడారు. సేమ్ ఐజాగ్ మాస్టర్ గారు అంటే ఈ ఇయర్కి ఒకరిని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, అంటే ఒకరిని కదిలింప చేస్తూ ఉన్నాడు. ఇందాక నేను ఒకసారితో నేను ఫోన్ మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు మన సంఘం కాదు, మనది కాదు కదా అనుకున్నారంట. సరే, ఎవరిదైతే ఏముంది, మనందరం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. ఆయన సువార్త ప్రకటించబడాలంతే. మనం పెట్టుకున్నటువంటి గురి ఏంటనగా ఆయన సువార్తను ప్రకటించాలంతే. అది ఎవరైనా కానివ్వండి. దేవునికి కులం లేదు, మతం లేదు, పేదడు ధనికుడు ఎవ్వరూ లేరు, డినామినేషన్ లేదు. ఎవడైనా ఎవరిని కొలవాలి, ఎవరి కొరకు మనం శ్రమించాలి, ఎంతమందిని మనం రక్షించగలగాలి, ఎవరి కొరకు రక్షించగలగాలి, ప్రభు వైపు ఎంతమందిని తిప్పడానికి మనం సిద్ధంగా ఉండాలో ఈ ఒక్క సమయంలో మనం ప్రశ్న వేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అయితే నేను
మరి గత సంవత్సరంలో ఈ సంవత్సరంలో కూడా అద్భుతంగా జరిగింది. ఈరోజు నిన్న కూడా అద్భుతంగా జరిగింది. మరి రేపటి దినంలో కూడా మరింత అద్భుతంగా జరుగుతూ ఉంది.